టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమిని చూసి అధికార వైసీపీ ప్రభుత్వం భయపడుతోందని తెలుగుదేశం పార్టీ అమలాపురం లోక్సభ అభ్యర్థి గంటి హరీష్ మధుర్ అన్నారు. తన తండ్రి దివంగత లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి కోనసీమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఆయన తనయుడిగా కోనసీమ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తానని హరీష్ చెప్పారు. కూటమిలో ఉన్న వివాదాలు సామరస్యంగా సర్దుబాటు చేసుకుని విజయపథం వైపు పయనిస్తున్నామని చెబుతున్న అమలాపురం లోక్సభ అభ్యర్థి హరీష్ బాలయోగితో మా ప్రతినిధి విశ్వనాథ్ ఫేస్ టు ఫేస్. లోక్సభ తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా బీజేపీ ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా గంటి హరీష్ మాధుర్ని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలు ఈ గెలుపుకి సంబంధించి ఎటువంటి వ్యూహాలు ఉన్నాయి, కోనసీమ అభివృద్ధికి ఆయన దగ్గర ఉన్న ప్రత్యేక ఎజెండా ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరీష్ మాధుర్ మనతో ఉన్నారు. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఈ రాబోయే ఎన్నికల్లో 2024లో ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మీరు అంటే ఆల్రెడీ వైసీపీ సింగిల్ ఎజెండాతో మేము వస్తున్నాము, వాళ్ళు ఉమ్మడిగా వస్తున్నారు అంటుంది. ఈ పరిస్థితుల్లో ఈ గెలుపుకి మీ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి అసలు? ఇక్కడ కోనసీమ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలా ప్రధానమంత్రి గారు మోడీ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ, ఎందుకంటే ఈ కోనసీమ ప్రజలందరూ గత 5 సంవత్సరాలు నేను ఏ విధంగా ఇక్కడ కష్టపడ్డానో, ప్రజలతో కలిసి నడిచానో మీ అందరికీ తెలుసు. ఎప్పుడైనా సరే మా నాన్నగారి ఆశయాలను ముందు పెట్టుకుంటూ ప్రజలకు ఒకే మాట ఇవ్వడం జరిగింది. నేను ఖచ్చితంగా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తానని, ఆయన అనుకున్న నాడు రైల్వే ప్రాజెక్ట్ అయినా సరే, ఆయన అనుకున్న ఇక్కడ ఈ ప్రాంతానికి రావాల్సిన అభివృద్ధి ఖచ్చితంగా నేను బాధ్యత తీసుకుని పూర్తి చేస్తానని కూడా ప్రజలందరికీ కూడా తెలియచేయడం జరిగింది. ఆ నమ్మకంతో ఈరోజు నాకు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ అన్న అందరూ కూడా నన్ను ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ 7 నియోజకవర్గాలైనా సరే, ఈ ఎంపీ పార్లమెంట్ అయినా సరే, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు గెలిచే పరిస్థితి లేదని ఆ భయంతో ఈరోజు ఏది కావాలని నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ 5 సంవత్సరాలు ఏం చేశారనేది నేను ఈ రోజు స్పష్టంగా వాళ్ళందరినీ అడుగుతున్నా. అంటే కూటమిలో ఉన్న అసంతృప్తులు ఏవైతే ఉన్నాయో, కూటమిలో అసంతృప్తులు ఉన్నాయి, ఈ అసంతృప్తులు మీరు ఎట్లా సమన్వయపరచుకోగలుగుతారు? మాకు చాలా అసంతృప్తులు ఎదురయ్యాయి కూడా. ఇనిషియల్ గా మేము ఉమ్మడి ఫస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని రిలీజ్ చేసినప్పుడు కూడా చాలా సమస్యలు వచ్చాయి. కానీ వాళ్ళందరితో మాట్లాడుకుని ఎప్పుడైనా సరే పార్టీని ముందు ఆలోచనలో మనం పెట్టుకోవాలి. ఎక్కడైనా సరే మనకి కొన్ని అభ్యర్థులకి మనకి ఇవ్వలేకపోయి ఉంటాం. ఎందుకంటే ఈ ఉమ్మడి పార్టీలతో కలిసి ఉన్నప్పుడు కొన్ని సీట్లు వాళ్ళకి కూడా కేటాయించి ఉండాల్సిన ఇబ్బందులు ఉంటాయి. కోనసీమ అభివృద్ధిలో మీ యొక్క ప్రత్యేక ఎజెండా రేపు రాబోయే 2024 ఎన్నికల్లో హరీష్ యొక్క కోనసీమ అభివృద్ధికి ప్రత్యేక ఎజెండా ఏమనుకుంటున్నారు అసలు? నాదైతే మాత్రం కంప్లీట్ ఒకటే సార్. ఈ ప్రాంతానికి గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఏ విధంగా కూడా అభివృద్ధి జరగలేదు. ఈరోజు ఆయన అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు, నేను బటన్ నొక్కా, సంక్షేమ పథకాలు చెందాయని, అందరి ఇంటికి కూడా చెందాయని చెప్పి ఆయన మాట్లాడతాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల్లోని చాలా అసంతృప్తి ఉంది. ఈరోజు వాళ్ళు అడిగిన సమస్యల గురించి ఇక్కడ స్థానికంగా వాళ్ళ ఎమ్మెల్యేలైనా సరే ఏ ఒక్కరు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. మేము ఒక్కటే అజెండాతో వస్తున్నాం. రేపన్నాడు ఇది ప్రజల ప్రభుత్వం అనేది మాటతోనే మేము అందరం వస్తున్నాం. రేపు మీ అడిగిన అభివృద్ధి పూర్తి చేస్తాం, మీరు అడిగిన సంక్షేమం అందజేస్తాం. చివరగా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు హరీష్ అప్పీల్ ఏంటి? మీ అందరూ గత 5 సంవత్సరాలు మా నాన్నగారిని అయినా సరే, మా నాన్నగారిని నన్ను ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా బాలయోగి గారి కొడుకుగా మీరు నన్ను ఆస్వాదించారో, రేపన్నాడు మీ ప్రజలందరినీ కూడా వేడుకుంటుంది అదే. నేను ఖచ్చితంగా బాలయోగి గారు మా నాన్నగారు అడుగుజాడల్లోనే నడుస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఖచ్చితంగా నేను మీ అందరితో కలిసి ఉంటానని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. అభివృద్ధి ఎజెండాగా ఎన్నికల్లోకి వస్తున్నామని చెప్తున్నారు. గత 5 సంవత్సరాలుగా వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యం, దాన్ని చూసేనా ప్రజలు
ఖచ్చితంగా మారుతారు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క కూటమిలో ఉన్న స్పర్ధలన్నింటిని కూడా అధిష్టానం మొత్తం క్లియర్ చేస్తోంది, సమస్యను పరిష్కరిస్తుంది. అదేవిధంగా కోనసీమ ప్రజల్ని బాలయ్య గారు ఏదైతే అభివృద్ధి చేశారో ఆ తండ్రికి తగ్గ తనయుడిగా తన యొక్క బాలయ్య గారి ఆశయాలను తీసుకెళ్తూ కోనసీమ అభివృద్ధికి తను కట్టుబడి ఉంటానని ప్రజలు తను ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయావకాశాలు చేకూర్చాలని హరీష్ మాధుర్ కోరుతున్నారు. విశ్వనాథ్, రాజ్ న్యూస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.